హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఎంబి వ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మిర్చి బజ్జీ అను అరటికాయ బజ్జీ. ఈ రెండిట్లో కావాల్సిన పదార్థాలు ఏంటంటే కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, నెక్స్ట్ మామిడి ఉప్పు వేసుకుందాం. అమ్మ ఫస్ట్ కారం వేసుకుందాం కొంచెం. తర్వాత పసుపు వేసుకుందాము, సోడా ఉప్పు, తర్వాతకి ఉప్పు వేసేసుకుందాం. మొత్తం వేసేసుకున్నాము. హ్యాండ్ వాష్ వేసుకుందాము. హ్యాండ్ వాష్ వేసుకుని అయితే వచ్చేసాను గాయస్. చేద్దాం. ఇప్పుడు కలుపుతుంది పిండి. మా అమ్మమ్మ పిండి కలుపుతుంది. కలుపు. కొంచెం వాటర్ వేసాము పిండిలోకి కలపడానికి, మొత్తం మంచిగా రావడానికి. అరటికాయ అయితే ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం పెద్దగా చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్లో. మిరపకాయ అయితే ఇలా చేసుకోవాలి. ఇలానే ఉంటాయి. మధ్యలో అదే చాకుతో కట్ చేసుకొని జీలకర్ర వామ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇలా మంచిగా పక్కన పెట్టేసుకొని ఉప్పు కారం అయినా వేసేసుకొని పిండిలోకి వాటర్ పోసుకోవాలి. వచ్చేసి ఇది పిండి ఏంటమ్మా? ఏం పిండి ఇది? శనగపిండి వేసుకోవాలి. కలుపుతుంది మా అమ్మ. చూడండి ఎలా వేసుకోవాలో. చూడండి ఇంకంతేమో కలపాలా? ఇంకా అంతే అంట గాయ్స్. ఇలా మీడియంలో ఉండాలి. కొంచెం మళ్ళీ వాష్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో ఉండాలి. మీడియంలో చూపిద్దాం మనం ఫ్రెండ్స్కి. చూడండి గాయ్స్, ఇలా ఉండాలి పిండి. వచ్చేసి పిండి ఇలా ఉండాలి. పిండి అయితే ఇలా ఉండాలి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా చేయడానికి. అమ్మ ఇది చేసి ఎలా చేయాలో నాకు చెప్పమ్మా. చెప్తా. ఇప్పుడే కర్ర పెట్టుకొని కర్రలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకుందాం. ఎంత ఆయిల్ పెట్టిద్దామమ్మా? అయినట్టు తక్కువ ఎక్కువ మన ఇష్టం అంట గ్యాస్. ఎంత కావాలంటే బజ్జీ ములిగి అని తీసుకోవాలంట. కానీ కేర్ఫుల్గా ఉండాలి వీటిని కట్ చేసేటప్పుడు. కానీ ఎక్కడైనా సరే సిమ్లో పెట్టుకోవాలన్నమా. సిమ్లో నమ్మమ్మ హైలోనా? హైలో పెట్టుకోవాలి. మంచిగా తీసి ఇలా ఇంట్లో వేసుకున్నాము. అట్టకాయ చూడండి గాయస్, ఆయిల్ వేసాము. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఉండాలి మంచిగా. ఇలా వచ్చినా పర్లేదు, ఏం కాదు. మీరు ఏం అనుకోకూడదు. ఇలా వచ్చినా పర్లేదు. మా వీడియోస్ మీద మీరు బ్యాడ్ కాయిన్స్ ప్లే చేసి పెట్టమాకండి. మేము ఎందుకైనా మంచిగానే చేస్తాము అన్నీ. ఎప్పుడైనా సరే ఏది చేసినా చెడ్డగా చేయము. ఏది చేసినా మంచిగా నీట్గా చేస్తాము. చూడండి గాయస్, నేను కారం వేసుకొని హ్యాండ్ మంచిగా వాష్ చేసుకుని వచ్చాను. మీరేం తప్పుగా తీసుకోకూడదు. డాడీ దగ్గరకు వచ్చి ఆయిల్ అయితే వేడి ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇలా మీరు పెట్టి ఆయిల్, ఇది మిరపకాయ ఎంత వేస్తాము? ఫస్ట్ అట్టకాయ వేస్తావా? ఎలా వేయాలి చెప్పు. అట్టకాయ మిరపకాయ తీసుకొని బాగా ఇలా మంచిగా ముంచుకోవాలి. దీంట్లో మొత్తం ముంచుకోవాలి. చూపి ఆయిల్ హీట్ ఎక్కాలి. ఇలా మంచిగా ముంచుకోవాలి. చూడండి ఇలా మంచిగా ఉండాలి. పిండి అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కేదాకా చూద్దాం. ఎంత పట్టుదమ్మా ఆయిల్ హీట్ ఎక్కడానికి?
ఎంత నూనె ఉంటే అంతనా టైం పట్టిద్దా? మా అమ్మమ్మ జస్ట్ చూడడానికి కొంచెం పిండి వేసింది దాంట్లోకి, శనగపిండి పిండి వేసింది, శనగపిండి అయితే వేసింది చూడండి. వేసింది ఏదో ఒక మిరపకాయ వేసింది, ఒక మిరపకాయ బజ్జి. చూద్దాము ఎలా వస్తుందో. ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ అంట్లో వేసుకోవాలి కదా గాయస్, అందుకనే ఇక్కడ పెట్టుకుందాము. అలానే టిష్యూస్ కూడా ఇంట్లో వేసుకోండి మీరు. మా దగ్గర ఉన్నాము, మేము వేసుకుంటున్నాము. ఆయిల్ పీల్చుకుంటాము మంచిగా. వేసుకుందాం టిష్యూస్ వేసుకుంటూ వెళ్తుందంటే ఆయిల్ పీల్చుకుంటారు మంచిగా. ఇక్కడ పెడదాం ప్లేట్. ఇక్కడ ఎన్ని వేసింది గా? 3 వేసింది అన్నమాట. పెడదాము. 4 వేసింది. వేసింది. ఇంకోటి వేస్తావా? చూద్దాము అసలు ఎలా వస్తుందో, ఎలా అవుతుందో మనకి చూద్దాం. మిర్చి బజ్జీలు మంచిగా ఎలా చెప్పాలి, ఇప్పుడు ఎలా చెప్పాలి? మా అమ్మ అయితే బజ్జీలు వేసేసింది ఫ్రెండ్స్. అంటే బజ్జీ, మిర్చి బజ్జీ. మా అమ్మ అయితే బజ్జీలు వేయడానికి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి, వేస్తుంది కూడా. చూపిస్తాను గైస్ మీకోసం. చూడండి ఇలా మొత్తం అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ, ఆనియన్స్, ఈ ఆనియన్స్ అరటికాయ బజ్జీ ఇలా పెద్దవి కూడా వేసాము, ఇలా చిన్నవి కూడా వేసాము. మిరపకాయ బజ్జీ అయితే అన్నీ ఇలాగే వేసాము. చూడండి ఇలా ఇలా నీట్గా పెట్టా కదా. ఇలా మంచిగా ఉండాలి. ఆనియన్స్ ఇలా పెట్టుకుని తినాలి, లేదా మీరు తినప్పుడు ఇలా నోట్లో వేసేసుకుని తింటాం. బాయ్ బాయ్.